హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. ఈరోజు చింత చిగురు 1 ఇయర్కి ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా చింత చిగురు తీసుకొచ్చుకున్నాక కడిగి మనం ఏదైనా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక మందపాటి గిన్నె ఏదైనా తీసుకొని మీరు స్టీల్ కానీ ఇత్తడి కానీ ఐరన్ కానీ మందపాటిది కొంచెం, ఎందుకంటే ఇది మనకి తిన్నిగా ఉంటుంది కదా, అంటే పల్చగా ఉంటాయి కదా ఆకులు, అడుగంటకుండా ముందు ఆయిల్ వేసుకోవాలి. తొందరగా మనకి ఖర్చుకుపోతుంది అనమాట. ఏదైనా ఒక వెజిల్ ఏది పెట్టినా కూడా కరుచుకుంటుంది అనమాట. అందుకనేసి కొంచెం ఆయిల్ వేసేసి, ఆకంతా మొత్తం ఫుల్ అయిందండి నాకు. దీంతో 1/2 కిలో అనమాట ఈ చింత చిగురు. ఇది స్టోర్ చేసుకుంటాం కాబట్టి కొంచెం సాల్ట్ 3 టేబుల్ స్పూన్స్, కొంచెం పసుపు వేసానండి. ఊరికే అలా వేసినట్లు పసుపు వేసేసి, ఇది వచ్చి ఈ డబ్బా పక్క డబ్బాలోది లాస్ట్ ఇయర్ నేను చేసుకున్న 1 ఇయర్కి సరిపడా చింత చిగురు అనమాట. చేశాక ఇలా చిన్న చిన్న డబ్బాల్లో కన్వర్ట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పప్పులో కానీ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి కదా, రొయ్యలు ఇలాంటి వాటిల్లో యాడ్ చేసుకున్నామంటే మనకి చింత చిగురు దొరకని సీజన్లో కూడా చక్కగా తినాలనిపించినప్పుడు ఇలా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 1 ఇయర్ పైన కూడా మనకి ఏ పాడవకుండా ఉంటుందన్నమాట. లాస్ట్ ఇయర్ ఈ సీజన్లో పెట్టుకున్న చింత చిగురు అది. ఇప్పుడు ఇదంతా కూడా స్టవ్ మీద పెట్టేసేసుకున్న తర్వాత ఈ గిన్నె మనం ఒక 2 మినిట్సేనండి నేను పెట్టి. అసలే ఆ గిన్నె ఏంటంటే వన్స్ హీట్ అయ్యిందంటే ఇత్తడి బ్రాస్ అనేది వేడిగా ఉంటుందన్నమాట. ఆ వేడికే మొత్తం అసలు మగ్గిపోతుంది. చాలా ఫుల్గా పెట్టింది చూశారు కదా. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్ అనమాట ఇలా వచ్చేస్తుంది. ఒక్క చుక్క కూడా వాటర్ తగలకుండా ఆ సాల్టు ఆయిల్ వాటితోటి ఇదంతా ఇలా చేసుకోవాలండి. దగ్గరకు వచ్చేసి అందులో ఉన్న చింత చిగురులో వాటరు ఆ సాల్ట్ అంతా కూడా కొంచెం ఏదన్నా వాటర్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. దాన్ని కూడా అంతా ఇనికిన తర్వాత ఏదైనా మనం ఒక స్టీల్ దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకొని చల్లారిన తర్వాత చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 ఇయర్కి సరిపడా ఎంతో టేస్టీగా, ఎంతో హెల్దీ చింత చిగురు. సి విటమిన్ చాలా ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. హెల్తీ అండ్ టేస్టీ, ఎప్పుడు దొరకని సీజన్లో కూడా తినగలిగేట్లుగా మనం తయారు చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి. 1 ఇయర్కి సరిపడా మనకి ఫుల్గా 1 కాదండి, 1.5 2 ఇయర్స్ మనకి చింతకాయ పచ్చడి ఎలా స్టోర్ ఉంటుందో ఇది కూడా అలానే స్టోర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.